నమస్కారం ఘంటారామానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విజయనగరంలో ఉగ్రమూలాలపై ఎన్ఐఏ లోతైన శోధన. సిరాజ్ సమీర్ కస్టడీ కోసం ఇవాళ కోర్టులో పోలీసుల పిటిషన్. రాజీవ్ యువ వికాసం పథకంలో తొలి ఏడాది 5 లక్షల మందికి లబ్ధి. 3 నెలల్లో 6,000 కోట్లు ఖర్చు చేసి యూనిట్ల గ్రౌండింగ్ కు నిర్ణయం. రాజ్భవన్లో హార్డ్ డిస్క్ చోరీ, ఒకరు అరెస్ట్. నిందితుడు కంప్యూటర్ విభాగంలో పనిచేసినట్లు గుర్తింపు. వికారాబాద్ జిల్లా రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు, 4 మృతి. సైబర్ నేరాల విచారణ వేగవంతానికి E0 FIR విధానం. ఢిల్లీలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన కేంద్ర హోంశాఖ. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే రాజ్భవన్లో చోరీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సుధర్మ భవన్లోని హార్డ్ డిస్క్ కనిపించకపోవడంతో రాజ్భవన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 13న చోరీ జరగ్గా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గతంలో హార్డ్వేర్ విభాగంలో పొరుగు సేవల సిబ్బందిగా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి హార్డ్ డిస్క్ ఎత్తుకుపోయినట్లు బయటపడింది. హెల్మెట్ ధరించి గదిలోకి వచ్చి చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని 14వ తేదీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి హార్డ్ డిస్క్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో నిందితుడు శ్రీనివాస్పై ఫోటోల మార్ఫింగ్కు సంబంధించి కేసు నమోదు కాగా అతను ఈ కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చినట్లు సమాచారం. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఘటనలో 4 మృతి చెందగా 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. పరిగిలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో 2 మహిళలు, మరో 2 పురుషులు మృతి చెందారు. తీవ్ర గాయాలైన 20 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 50 మంది ఉన్న పెళ్లి బృందం మొత్తం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతులు బాలమ్మ, హేమలత, మల్లేష్, సందీప్ గా పోలీసులు తేల్చారు. రోడ్డు పక్కన ఉంచిన లారీ డ్రైవర్ పరారయ్యాడు. ప్రమాదం జరగడంతో నేషనల్ హైవే 163పై ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. 2 గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చందనవెల్లి విలేజ్ ఉంది కదా, అక్కడ మా బావ వాళ్ళ కొడుకుది పెళ్లి ఉండేది. ఇక్కడ ఇచ్చినాము, చిన్న డిన్నర్ కొట్టేసి వెళ్తున్నాం, రిటర్న్ వెళ్తున్నాం. ఏ ఊరికి వెళ్తున్నా? చందనవెల్లి విలేజ్. చంద్రవెల్లి ఎక్కడ పోయారు? ఇక్కడ ఎట్టుకోయారు? ఇక్కడనే మన పరిగిలో. పరిగిలనా? అమ్మాయి పరిగి వీళ్ళన్నా దెబ్బలు ఏడనేది ఈ రంగపూర్ కదా. ఇక్కడ సైడ్ పెళ్లి కొడుకు తండ్రి పెళ్లి అయింది, ఆదివారం డిన్నర్ అయింది. మామూలుగా ఈ రోజు చిన్న డిన్నర్ ఉంటే పరిగి వచ్చినాము, వచ్చిపోతున్నాము. పోతుంటే యాక్సిడెంట్ అయింది. ఎంతమంది వచ్చారు? ఫస్ట్ ఎంతమంది వచ్చింది? 40-50 మంది ఉంటాం, మ్యాక్సిమం 40-50 బండి ఆగింది, ఎలివేటర్ ఆగిందండి. అట్లని ఒకసారి ఉద్దేశించి చనిపోయిన వాళ్ళు ఎవరెవరని? చనిపోయి మా అల్లుళ్ళు 2, మా అత్తమ్మ, మీ బిడ్డకి డెట్ అదే మామూలు నెలకు మన్మరాలు కాలేజీ బాబా మా బామ్మర్ది గారిని దెబ్బలు, చాలా దెబ్బలు తాకి, చాలా మంది బాగానే దెబ్బలు తాకి, నడుములు పోయినాయి, జర్మగురికి నడుములు దెబ్బలు తాకి, ఎంటకెళ్ళి పోయి గుద్దింది. విజయనగరంలో వెలుగు చూసిన ఉగ్రమూలాలపై జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా శోధిస్తోంది. విజయనగరం పోలీసుల విచారణలో తేలిన అంశాలను పరిశీలించింది. సిరాజ్ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. పేలుళ్ల కుట్ర కేసులో విజయనగరానికి చెందిన సిరాజుర్ రెహమాన్ అరెస్టు ఇప్పుడు సంచలనంగా మారింది. విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్లిన సిరాజ్ కు సామాజిక మాధ్యమాల ద్వారా హైదరాబాద్ కు చెందిన సమీర్, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మరో 4 పరిచయమయ్యారు.
సమాజంలోని ఓ వర్గానికి అన్యాయం జరుగుతోందని, వారికి న్యాయం జరగాలంటే ఏదో ఒకటి చెయ్యాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత వారు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ సహా పలు ముఖ్య పట్టణాలకు వెళ్లి కొందరిని కలిసి వారితో సంబంధాలు ఏర్పరచుకున్నారు. తమ కార్యకలాపాలు బయటకు పొక్కకుండా సిగ్నల్ యాప్లో సిరాజ్ బృందం ప్రత్యేకంగా ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. అందులో మాట్లాడుకుంటూ ఏడాదిగా కార్యకలాపాలు నెరిపారు. సిరాజ్, సమీర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సిగ్నల్ యాప్ గ్రూప్ లో ఎవరెవరున్నారు, వారెక్కడి వారు, వారితో లింకు ఎలా కలిసిందో పోలీసులు ఆరా తీస్తున్నారు. సోమవారం విజయనగరం చేరుకున్న ఎన్ఐఏ అధికారుల బృందం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అదనపు ఎస్పీ సౌమ్యలత, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శ్రీనివాసరావుతో చర్చించింది. సిరాజ్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత జరిపిన విచారణలో వెల్లడైన అంశాలు, రిమాండ్ రిపోర్టును పరిశీలించింది. వీరికి ఆర్థిక సాయం ఎక్కడి నుంచి అందిందో నిర్ధారించుకునేందుకు వారి బ్యాంకు ఖాతాల్ని పరిశీలించారు. ఉగ్ర మూలాలు విదేశాలకు విస్తరించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సిరాజ్, సమీర్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. అందులోని సాంకేతిక అంశాల్ని న్యాయస్థానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నిందితుల కస్టడీ లభిస్తే విచారణ అనంతరం ఈ కేసును ఎన్ఐఏకు బదిలీ చేయనున్నట్లు తెలిసింది. సిరాజ్ తండ్రి పోలీసు శాఖలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. తన కుమారుడిద్దరిని కూడా పోలీసు అధికారులుగా చూడాలి అనుకున్నారు. 7 ఏళ్ల క్రితమే ఇంజనీరింగ్ పూర్తి చేసిన సిరాజ్ విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని ఓ కంపెనీలో 4 నెలలు పనిచేశాడు. తర్వాత హైదరాబాద్ వెళ్లి 2018 నుంచి 2022 వరకు ఎస్ఐ కోచింగ్ తీసుకున్నాడు. కానీ ఎంపిక కాలేకపోయాడు. గ్రూప్ 2 కోసం 2 సార్లు ప్రయత్నించాడు. ఆ క్రమంలోనే హైదరాబాద్ బోయగూడకు చెందిన సమీర్, అతడి ద్వారా వరంగల్ కు చెందిన ఫర్హాన్ మొయినుద్దీన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన బాదర్తో పరిచయం ఏర్పడింది. వీరు పలుసార్లు ఖిలావత్, జిహాదీపై చర్చించుకున్నారు. అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పేరుతో దేశవ్యాప్తంగా గ్రూపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2024 నవంబర్ 22న ముంబై వెళ్లి సుమారు 10 మందిని సిరాజ్ కలిసి చర్చించాడు. ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో పలువురిని కలిసేందుకు వెళ్లినా వారు అందుబాటులో లేకపోవడంతో తిరిగొచ్చేశాడు. మరుసటి రోజు మండోలి వెళ్లి సల్మాన్ ఖాన్ అనే వ్యక్తిని కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. సౌదీలో ఉండే బీహార్ కు చెందిన అబూ ముసాబ్తో సమీర్, సిరాజ్ సిగ్నల్ యాప్లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో తక్కువ ఖర్చుతో రసాయన పదార్థాలు ఉపయోగించి బాంబులు తయారు చేయాలని నిర్ణయించాడు. వాటిని జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతంలో పేల్చాలని భావించాడు. ఈ ప్రయత్నంలోనే పోలీసులకు పట్టుబడ్డాడు. ఒక ట్యాబ్ అల్యూమినియం పొడి, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ పొడి, పీవీసీ గమ్ తదితరాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద తొలి ఏడాది 5 లక్షల మందికి మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేయాలని 3 మాసాల్లో నెలకు 2,000 కోట్ల చొప్పున ఖర్చు చేసి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని భావిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25 నాటికి జిల్లా మంత్రుల అనుమతితో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు సంక్షేమ శాఖలు సిద్దమయ్యాయి. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16.2 లక్షల దరఖాస్తులొచ్చాయి. లక్ష్యం మేరకు ఇందులో దాదాపు 5 లక్షల మంది యువతకు గరిష్టంగా 4 లక్షల రూపాయల విలువైన యూనిట్లు మంజూరు చేయనున్నారు. పోలవరం సహా గోదావరి, బనకచెర్ల లింక్ ప్రాజెక్టులతో రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైంది. బుధవారం జరగనున్న ప్రగతి సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు 2 అంశాలపై సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, ఇంజనీర్లతో సమావేశమైన సీఎస్ సంబంధిత అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో ముంపు 350 ఎకరాలు మాత్రమేనని ఏపీ చెప్పినప్పటికీ వాస్తవానికి 950 ఎకరాలకు పైగానే ఉందని ఇంజనీర్లు తెలిపారు. బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయాలన్న విజ్ఞాపనకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సైతం ఇటీవలి సమావేశంలో అంగీకరించిందని చెప్పారు. ఇదే అంశాన్ని కేంద్రం దృష్టికి మరోమారు తీసుకెళ్లాలని సీఎస్ రామకృష్ణారావుకు ఇంజనీర్లు తెలిపారు. గోదావరి, బనకచెర్ల లింక్ అంశంపైన సమావేశంలో చర్చ జరిగింది. ప్రాజెక్టు విషయంలో ఏపీ సర్కార్ వేగంగా ముందుకెళ్తోందని, ఎన్నిసార్లు అడిగినప్పటికీ జీఆర్ఎంబీ నుంచి వివరాలు అందలేదని ఇంజనీర్లు తెలిపారు.
దేశంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వాసుపత్రి నీలోఫర్లో అమృత్ స్వస్థ భారత్ కార్యక్రమంలో భాగంగా సూదితో పడవలసిన అవసరం లేకుండా రక్త పరీక్ష చేసే ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ సాధనాన్ని క్విక్ వైటల్స్ సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. రక్త పరీక్షలు చేయకుంటుంటే రిపోర్టుల కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. కానీ ఈ పీపీజీ పరికరం మన ముఖాన్ని స్కాన్ చేసి 1 నిమిషంలోపు ఫలితాలను అందిస్తుంది. ఈ సాధనాన్ని సుషేనా హెల్త్ ఫౌండేషన్ ఇన్ఛార్జ్ మెంబర్ ఆఫ్ నేషనల్ మెడికల్ కమిషన్ ప్రొఫెసర్ డాక్టర్ సంతోష్ కుమార్ క్రాలేటి, ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ అధ్యక్షురాలు, బీజేపీ జాతీయ నాయకురాలు కరుణా గోపాల్ తెలిపారు. ఎల్ఈడి ట్రైపాడ్కు అమర్చిన పీపీజీ పరికరంతో అనుసంధానితమైన సెల్ఫోన్ స్క్రీన్ వైపు 30 నుంచి 40 సెకండ్లు చూస్తే రక్తపోటు, ఆక్సిజన్, హార్ట్ బీట్, శ్వాస ప్రక్రియ, హెచ్ఆర్వి, ఒత్తిడి స్థాయిలు, హిమోగ్లోబిన్, పల్స్, రెస్పిరేటరీ కోషెంట్, సింపథెటిక్, పారాసింపథెటిక్ యాక్టివిటీ వంటి సమస్యలను తెలుసుకోవచ్చు. మొదటి 2 నెలల పాటు 1000 మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించి రిపోర్టులు పరిశీలిస్తామని డాక్టర్ రవికుమార్ వెల్లడించారు. ఈ చిన్నపిల్లలు సూది చూడగానే భయపడుతుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతుంటారు. ఒక్కసారి గుచ్చి బ్లడ్ తీయాలంటే చిన్నపిల్లల్లో పేరెంట్స్, బేబీస్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతుంటారు. సో ఇవన్నీ లేకుండా బ్లడ్ టెస్టులు కావాలి అని అనుకుంటే ఏఐ టెక్నాలజీ తోటి సింప్లీ ఒక 30-40 సెకండ్స్, లెస్ దెన్ ఎ మినిట్, 1 నిమిషం కెమెరాలోకి, ఫోన్లోకి చూస్తే దానిలో నుంచి మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది. దీంట్లో ముఖ్యంగా, చాలా ముఖ్యంగా ఆ బేబీలో బ్లడ్ హిమోగ్లోబిన్, రక్తం ఎంత ఉన్నది, రక్తహీనత ఉందా లేదా అన్నది తెలుస్తుంది. సిద్దిపేట పట్టణంలోని ఖాదరపుర వీధిలో నివసించే ఓ కుటుంబంలోని 5గురు అదృశ్యమయ్యారు. శనివారం ఉదయం నుంచి వారు కనిపించట్లేదు. ఫోన్లను ఇంట్లోనే వదిలేసి వెళ్లారు. స్థానికులు, బంధువులు ఏదైనా ఊరికి వెళ్లారని అనుకున్నారు. కానీ 2 రోజులైనా వారి జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరబతిని బాలకిషన్కు అప్పులున్నాయని, తనకు డబ్బులు ఇచ్చేవారు ఇవ్వకపోవడంతో వడ్డీలు కట్టలేక ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్లు లేఖ రాసి పెట్టారని బంధువులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలకిషన్ తండ్రి జనార్దన్, భార్య వరలక్ష్మి, కుమారుడు శ్రవణ్, కుమార్తెలు కావ్య, శిరీష కనిపించట్లేదని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన వారి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇంటికి తాళం వేసింది. తాళం బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఒక లెటర్ పెట్టారు. అందులో తనకి చాలా మంది అప్పు తీసుకున్న వారు ఇవ్వాలని, అదేవిధంగా తను కూడా అప్పులు వేరే వాళ్ళకి ఇవ్వాలని, ఈ ఇబ్బందులు భరించలేక వెళ్ళిపోతున్నట్టుగా దాంట్లో ఉంది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించడం జరుగుతుంది. టెక్నికల్ ఎవిడెన్స్, మా ఐడి పార్టీ అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ట్రేస్ చేస్తాం. ఇంత అప్పులేని అనేది రాయలేదు, దాంట్లో పేర్లు రాసింది. అతను ఎవరికి ఇవ్వాలి, అతనికి ఎవరు ఇవ్వాలని కొన్ని మొబైల్స్ అందరి 3 మొబైల్స్ ఉన్నాయి. హస్బెండ్ ఎవరైతే బాలకృష్ణ ఉందో అతను, కొడుకుది, పెద్ద కొడుకు, 3 మొబైల్స్ ఉన్నాయి. 3 ఇంట్లోనే పెట్టారు. భార్యకి మొబైల్ లేదు. చిన్న కూతురికి ట్యాబ్ ఉంది, ఆ ట్యాబ్ కూడా ఇంట్లోనే పెట్టారు. పెళ్లి సంబంధాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న 2 మహిళలను సికింద్రాబాద్ మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ దినపత్రికలో పెళ్లి సంబంధాల పేరుతో తప్పుడు ప్రకటనలు ఇస్తూ కొన్ని సంవత్సరాలుగా అమాయకులను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు సరస్వతి, స్వాతిలు ఓ దినపత్రికలో ఇచ్చిన పెళ్లి ప్రకటనల్ని చూసి ఖమ్మం జిల్లాకు చెందిన 80 ఏళ్ల వైద్యుడు చిన్నకొండయ్య వాళ్లను సంప్రదించాడు. పెళ్లి సంబంధం చూస్తామని చెప్పి 1,77,000 రూపాయలను తీసుకుని తమను మోసం చేశారని చిన్నకొండయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సరస్వతి, స్వాతిలను అరెస్ట్ చేశారు. నిందితులు గతంలో ఇదే మాదిరిగా పెళ్లి సంబంధాల పేరిట తప్పుడు ప్రకటనలు ఇచ్చి చాలా మందిని మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇటీవలి తప్పుడు ప్రకటనలు ఇచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. యువత, విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు దూరంగా ఉండాలని దుబ్బాక సీఐ శ్రీనివాస్ సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలు దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొంతమంది విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుని తల్లిదండ్రులకు ఆవేదన మిగులుస్తున్నారన్నారు. పిల్లల నడవడికను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు. భూ పంచాయతీలకు సంబంధించి సివిల్ కేసులు పోలీస్ స్టేషన్లలో పరిష్కరించబోరని, వాటిని కోర్టులోనే పరిష్కరించుకోవాలని సూచించారు. డ్రగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. తమ పిల్లల మీద దృష్టి సారించి ఏం చేస్తారో ఏంటి, దానికి సంబంధించి ఏ సమాచారం ఉన్నా పోలీసుకు
తెలియజేయగలరు. రెండోది వచ్చేసి డీజే బాక్సులు పెట్టి పెద్ద మొత్తంలో సౌండ్ పెడుతురు. అవి కూడా మాకు నోటీస్కి వచ్చినాయి. డీజే సంబంధించిన వాళ్ళతో కూడా మేము మీటింగ్ పెట్టి వాళ్ళకు నోటీసులు సర్వ్ చేస్తాం. మైనర్లు ఈ మధ్యన బండ్లు నడుపుతూ ఎక్కువ మొత్తంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ విషయంలో కూడా ప్రతి ఒక్కరూ సోషల్ రెస్పాన్సిబిలిటీగా బాధ్యత వహించి అటువంటి జరగకుండా నివారిద్దాం. ఈ యువత ఈ ఆన్లైన్ యాప్లు ప్లస్ బెట్టింగ్లలో పెద్ద మొత్తంలో అమౌంట్ పోగొట్టుకుంటున్నారు. ఆ విషయంలో ఆన్లైన్ లింకులు గానీ యాప్స్ గానీ ఎట్టి పరిస్థితుల్లో వాటి జోలికి పోవద్దు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి పితృదేవతలకు తర్పణాలిస్తున్నారు. కాళేశ్వర ముక్తేశ్వరుణ్ణి దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. పుష్కరాల 5వ రోజు దాదాపు 2 లక్షల మందికి పైగా వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాల్లో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ పాండు నాయక్కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న వైద్యుడు రఘురాం స్పందించి ఆయనకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. అనంతరం హెడ్ కానిస్టేబుల్ను మహదేవ్పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తన ప్రాణాలు కాపాడినందుకు వైద్యుడు రఘురాంకు హెడ్ కానిస్టేబుల్ పాండు నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం కానిస్టేబుల్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమరిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగి విద్యుత్ తీగలకు వ్యాపించాయి. దీంతో ప్రధాన విద్యుత్ తీగలు కాలిపోయాయి. స్థానికులు డిస్కం అధికారులకు సమాచారం అందించడంతో కరెంటు సరఫరాను నిలిపివేశారు. వెంటనే అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. ఈ సంఘటనతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి మృత్యువాత ఘటనలో 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పాత చిత్యాల అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు అమర్చిన విద్యుత్ తీగకు తగిలి పులి మృతి చెందింది. సమీప గ్రామాల ప్రజలు తునికాకు సేకరణకు 15వ తేదీన ఉదయం అటవీ ప్రాంతానికి వెళ్లగా కింద పడి ఉన్న పులిని చూసి భయపడి వెనుదిరిగారు. దీంతో స్మగ్లర్లు పులిని దాదాపు 200 మీటర్ల వరకు మోసుకెళ్లి చర్మం, గోళ్లను తీసుకుని కళేబరాన్ని పాతిపెట్టారని అటవీ అధికారులు తెలిపారు. విషయం తమ దృష్టికి రావడంతో అటవీ ప్రాంతాన్ని గాలించిన రక్తపు మరకలు, వెంట్రుకల ఆధారంగా పులిని పాతిపెట్టిన స్థలాన్ని గుర్తించామన్నారు. శరీర భాగాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని వివరించారు. అడవి నుంచి 400 మీటర్ రెవెన్యూ సైడ్ లో మనకి ఒక నాలా మీద క్యారకాస్ దొరికింది. ఆ క్యారకాస్ యాజ్ సచ్ చెప్పారు సార్, అక్కడ స్కిన్ లేదు. సో ఐడెంటిఫైయింగ్ ద స్పీషీస్, ఏవి స్పీషీస్ చిరుత పులి లేకపోతే పెద్ద పులి, అది వీ కుడ్ నాట్ కన్ఫర్మ్. ఈ రోజు మన వెటనరీ డాక్టర్ అక్కడ వెళ్ళింది. హియర్స్ ప్రిలిమినరీ కన్ఫర్మేషన్ అదే దట్ ఇట్ కుడ్ బి అ టైగర్. బట్ మనము శాంపిల్స్ కలెక్ట్ చేసాము. ఈ రోజు లాకోన్స్ కి అండ్ సిసిఎంబికి పంపిస్తాము. అది అయింది వచ్చింది తర్వాత మనకి స్పీషీస్ ఐడెంటిఫికేషన్ కన్ఫర్మేషన్ గా వస్తుంది. బట్ ఇప్పుడు మన ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారంగా ఇట్ కుడ్ బి అ టైగర్. సైబర్ నేరాల విచారణను మరింత వేగవంతం చేసి త్వరితగతిన నేరస్తులను పట్టుకోవడానికి, బాధితులు పోగొట్టుకున్న సొమ్మును రికవరీ చేయడానికి కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ E0 FIR విధానాన్ని ప్రవేశపెట్టింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీలో దీన్ని ప్రారంభించారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. 10 లక్షలకు మించిన సైబర్ నేరాలపై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా హెల్ప్లైన్ నెంబర్ 1930 ద్వారా అందిన ఫిర్యాదులన్నీ ఢిల్లీలోని ఈ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆటోమేటిక్గా E0 FIRలుగా నమోదవుతాయని పేర్కొంది. ఆ తర్వాత ఆ వివరాలు ఆయా ప్రాంతాల్లోని సంబంధిత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు చేరుతాయని తెలిపింది. ఫిర్యాదుదారులు తమ ప్రాంతాల్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి 0 FIRను సాధారణ FIRగా మార్చుకోవచ్చని వివరించింది. సైబర్ సెక్యూరిటీ భారత్ కోసం ప్రధాని మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి E0 FIR విధానం ఉపకరిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. త్వరలో దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.